హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డైరెక్టర్ అంటే క్రేజియస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అసలు 'కేజీఎఫ్' సినిమా వచ్చేవరకు ఎవరికీ తెలీదు. చాలా మందికి తెలీదు. ఓన్లీ కర్ణాటకలో తెలుసేమో గానీ ఎవరికీ తెలీదు. కానీ 'కేజీఎఫ్' సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయింది. అసలు 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' సినిమాస్ అల్టిమేట్. ఆ సినిమాలో ఒకటే సినిమాలో 10 స్టోరీలు రన్ అవుతుంటాయి. మన వాళ్ళైతే జస్ట్ ఒక స్టోరీ తీయడానికి కింద మీద పడుతుంటారు. కానీ 4, 5 స్టోరీలు ఒకటే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. సీన్‌కి ఒక్కో సీన్‌కి, ఒక్కో ఫ్రేమ్‌కి డిఫరెంట్ స్టోరీ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటది. అట్లాంటి స్క్రీన్ ప్లేని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో, అట్లా హ్యాండిల్ చేసి 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' మదర్ సెంటిమెంట్‌తో ఎంత హైలైట్ చేశారు సినిమానంటే అసలు నెవర్ ఎక్స్‌పెక్టెడ్, మైండ్ బ్లోయింగ్ అట్లాంటి డైరెక్టర్. అండ్ ఇంకా 'సలార్' సినిమాతో ప్రభాస్‌ని ఎలివేట్ చేసిందయితే పీక్స్ అనమాట. రాజమౌళి ఎప్పుడే 'ఛత్రపతిలో' ఎలాగైతే ప్రభాస్‌ని ఎలివేట్ చేసిండో అంతకు మించి 'సలార్‌లో' లాస్ట్‌లో క్లైమాక్స్ సీన్‌లో ప్రభాస్‌ని చూస్తే హైలైట్‌గా ఉంటది. 'కేజీఎఫ్‌తో' పోలిస్తే కొంచెం తక్కువ హిట్ అయినా గూడంగా స్టోరీ అంతా సెకండ్ పార్ట్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ పెద్దగా అంతగా నడవకపోయినా ప్రభాస్‌ని చూపించిన విధానం మాత్రం ఎక్స్ట్రార్డినరీ అసలు. హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డైరెక్టర్.